హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 10th అయిపోయిందా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 10th తర్వాత మనం తీసుకున్న కోర్సెస్ బట్టే మన కెరీర్ ఆప్షన్స్ అనేవి ఆధారపడి ఉంటాయండి. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందైతే ఒక మ్యాటర్ మీతో చెప్పాలనుకుంటున్నా. మా ఫ్రెండ్ సర్టెన్ గ్రూప్ తీసుకుంది, నేను కూడా ఆ గ్రూప్లోనే జాయిన్ అవుతా అని చాలా మంది అనుకుంటారు కదా. అట్లా మాత్రం చేయకండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి గోల్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి అందులోకి వెళ్తే మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇంటర్మీడియట్ చూద్దాం. ఇదైతే 2 years కోర్సెస్. ఇది కామన్ గా అందరికి తెలుసు. ఫస్ట్ అయితే సైన్స్ ఫీల్డ్ కి సంబంధించి ఎంపీసీ, బైపీసీ, లైబ్రరీ సైన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కామర్స్ సంబంధించి సిఈసి అనేది అయితే ఉంటుంది. ఆర్ట్స్ కి సంబంధించి ఎంఈసి ఆర్ హెచ్ఈసి. అయితే ఇది ఇంటర్మీడియట్ కోర్సెస్. ఇవి సైన్స్, ఇది ఆర్ట్స్ కి సంబంధించి. ఇది కామన్ గానైతే అందరు ఎక్కువ 10th అయిపోయిన తర్వాతనే వెంటనే ఇంటర్ చేస్తారు చాలా మంది. కానీ దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ కోర్సెస్ అయితే మీకైతే ఈ రోజు ఇంట్రడ్యూస్ చేస్తా. పాలిటెక్నిక్ 3 years డిప్లొమా కోర్సెస్ అండి. ఫస్ట్ ఇవి బయోటెక్నాలజీ. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసి మనకు కావాల్సినవి, వాళ్ళకి కావాల్సినవి కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి అయితే మనం యూస్ఫుల్ అవుతుంది. ఈ కోర్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ జనరేషన్ లో. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. ఇది 3 years కోర్సెస్ అండి. దీనికి సంబంధించి రోడ్లు, వంతెనలు, భవనాలు ఇట్లా నిర్మిస్తారు కదా, వాటి గురించి అయితే ఈ కోర్సెస్. నెక్స్ట్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఇది ఎలక్ట్రానిక్ సంబంధించి అయితే మనం నేర్చుకుంటాం ఇందులో. నెక్స్ట్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో డేటాబేస్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ అన్నిటి గురించి అయితే మనం నేర్చుకుంటాం ఈ కోర్సెస్ లో. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇది మెకానిక్ సంబంధించి అయితే మనం నేర్చుకుంటాం. ఇది కూడా 3 years కోర్స్. కంప్యూటర్ సైన్స్. ఇది కూడా కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ కి సంబంధించి అయితే కోర్స్ అనేది మనం నేర్చుకుంటాం. ఇది కూడా 3 years కోర్సే. నెక్స్ట్ ఆటోమొబైల్ అనేది వాహనాలకి సంబంధించింది. దాని యొక్క నిర్వహణ ఎలా చేస్తాం, దాన్ని ఎలా డిజైన్ చేస్తాం అనే దాని గురించి అయితే టోటల్ గా మనం ఈ కోర్స్ నేర్చుకుంటే దాని గురించి ఆ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇది కూడా దానికి సంబంధించిందే. కెమికల్ ఇంజనీరింగ్. ఇది కూడా 3 years. కెమికల్ ఇంజనీరింగ్ అంటే దానికి సంబంధించి ఈ కెమికల్ కి సంబంధించి అయితే ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేయడం, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి అయితే అందులో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ అగ్రికల్చర్. మనకు తెలుసు అగ్రికల్చర్ అనేది 2 year కోర్సెస్ ఉంటుంది. ఇది 10th తర్వాత ఇది అగ్రికల్చర్ సంబంధించి అయితే మనం నేర్చుకుంటాం ఇందులో. నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది 3 years ఉంటుంది. ఇది మెడికల్ కి సంబంధించి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మెరైన్ టెక్నాలజీ. ఇది ఓడలు, సముద్ర నౌకలు అట్లాంటి వాటిలో ఎలా మనం చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. ఎలా డిజైన్ చేయాలి అనేది ఇందులో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మైనింగ్ టెక్నాలజీ. ఖనిజాలు, వనరులను వెలికి తీయడానికి ఎలా తీయాలి అనేది అయితే ఈ మైనింగ్ టెక్నాలజీలోనైతే ఈ కోర్స్ చేస్తే వీటి గురించి మనం చదువుకుంటాం. నెక్స్ట్ లెదర్ టెక్నాలజీ. లెదర్ గురించి ఇది కూడా 3 years కోర్సు. నెక్స్ట్ టెక్స్టైల్ టెక్నాలజీ 3 years కోర్సు. ప్లాస్టిక్ గురించి అయితే నేర్చుకుంటాం. ఇది ప్లాస్టిక్ టెక్నాలజీ. ఎలా రీసైక్లింగ్ చేయాలా, ఎలా చేయాలి అనేది దీని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ పెట్రోలియం టెక్నాలజీ. పెట్రోలియం గురించి నేర్చుకుంటాం. ఇది కూడా 3 years కోర్సే. నెక్స్ట్ రబ్బర్ టెక్నాలజీ. రబ్బర్ అనేది ఎలా తయారు చేయాలి, ఎలా వాటి గురించి నేర్చుకుంటాం ఇందులో కూడా. నెక్స్ట్ మల్టీమీడియా టెక్నాలజీ, ఎంఎంటి. ఇది మల్టీమీడియా టెక్నాలజీ సంబంధించిన కోర్స్. ఇది కూడా 3 years కోర్సే. నెక్స్ట్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ. ఇది 1 to 3 years ఉంటుంది. దీనిలో ఫుడ్ సంబంధించి అయితే మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్.
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది, ఎలా డెవలప్ చేయాలి అనేది అయితే దీని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇది హ్యాండ్లూమ్ సంబంధించి మనం ఎలా టెక్నిక్స్ ని యూజ్ చేయాలి అనేది ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇది కూడా 3 years కోర్సు. సో ఇవన్నీ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సెస్ అండి. ఇవి చాలా వరకు ఎవరికి తెలియదు, నార్మల్ గా ఎంటర్ చేస్తారు. ఎలా అంటే పాలిటెక్నిక్ లో కొన్ని కోర్సెస్ అనేవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటది, బాయ్స్ కైనా గర్ల్స్ కైనా అని కొన్ని ప్యాషన్ ఉంటుంది. ఏంటి ఐటీఐ కోర్సెస్ అనేవి అయితే చూద్దాం ఇప్పుడు. బిట్వీన్ 6 months, 2 years, 1 year అనేది అయితే ఉంటుంది. డిపెండింగ్ ఆన్ కోర్స్, మనం ఏ కోర్స్ అయితే చూస్ చేసుకుంటామో ఆ కోర్స్ బట్టి అయితే ఆ పీరియడ్ టైం అయితే ఉంటుంది. ఫస్ట్ ఫిట్టర్ అనేది 2 years కోర్స్ అండి. ఇందులో మనం దేని గురించి నేర్చుకుంటామంటే యంత్రాల విభాగాలను అమర్చడం, రిపేర్ చేయడం, మెయింటెనెన్స్ చేయడం, అట్లాంటివి అయితే మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ కంప్యూటర్ సంబంధించి అయితే మనం ఆపరేట్ చేస్తాం కదా, ఎలా ప్రోగ్రామింగ్ చేస్తాం అనే దాని గురించి అయితే ఈ కోర్స్ అయితే మనం నేర్చుకుంటాం ఐఐటిలో. నెక్స్ట్ సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్, ఇది 2 years కోర్సు. ఇది భవనాలు, యంత్రాలు నిర్మాణానికి అవసరమైన డ్రాయింగ్స్ రూపొందించి వ్యక్తిగా మనమైతే సెటిల్ కావచ్చు. నెక్స్ట్ మెకానికల్ అనేది 2 years కోర్స్ అండి. మెకానిక్ సంబంధించి ఇదైతే మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్, ఇది ప్లంబర్ కి సంబంధించి వర్క్. అండ్ ఎలక్ట్రీషియన్ అంటే మనం ఎలక్ట్రిక్ వాళ్ళకి సంబంధించి వర్క్ ఉంటుంది కదా, దాని గురించి అయితే మనం నేర్చుకుంటాం. ఇదైతే 1 year కోర్సు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, దాని గురించి మనం నేర్చుకుంటాం. ఇది వెల్డర్ కి సంబంధించి కోర్సు, 1 year కోర్సు. నెక్స్ట్ ఫైర్ మ్యాన్, ఇది 6 months ఉండొచ్చు, లేదంటే 1 year ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది అగ్నిమాపకం, రెస్క్యూ ఆపరేషన్స్, ఫైర్ కి అవసరమయ్యే శిక్షణ అయితే అందిస్తుంది ఈ కోర్సులో. వీటి గురించి అయితే మనం నేర్చుకుంటాం. ఇవైతే వొకేషనల్ కోర్సెస్ అండి. ఏంటంటే ఎక్కువ మంది ఈ కోర్సెస్ అనేవి ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు. అందులో ఇవైతే స్పెషల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, కంప్యూటర్ సైన్స్ అని, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్ అయితే ఎక్కువ కొంతమంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ తీసుకుంటున్నారు. కొన్ని ఇవైతే కొంచెం స్పెషల్ కోర్సెస్ అండి. పారామెడికల్ కోర్సెస్ ఆఫ్టర్ ది 10th class. సో ఎంఎల్టీ ఫిజియోథెరపీ టెక్నీషియన్, దాన్నే పీటీ అంటారు. ఫిజియోథెరపీ గురించి అయితే మనం అది ఈ కోర్స్ ద్వారా నేర్చుకుంటాం. నెక్స్ట్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్, ఎంపీఎస్డబ్ల్యూ, ఈ కోర్సు మనం హాస్పిటల్లో మనమైతే వర్క్ చేయడం ఉంటుంది తర్వాత ఫ్యూచర్ లో. నెక్స్ట్ ఆప్థల్మిక్ టెక్నీషియన్, దీన్ని ఓటీ అంటారు. ఐ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అందులో డాక్టర్ కి హెల్ప్ గా ఉండడానికి, టెక్నీషియన్ గా ఉండడానికి అయితే ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ప్రాథమిక పరీక్షలు చేయడానికి డాక్టర్ కి హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు. నెక్స్ట్ కామర్స్ ఆఫ్టర్ 10th, అంటే ఈ వొకేషనల్ కోర్సెస్ లో కామర్స్ తీసుకుంటే కామర్స్ ఫీల్డ్ సంబంధించి అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, మార్కెటింగ్ అండ్ సేల్స్ మ్యాన్షిప్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, ఈ కోర్సెస్ అనేవి అకౌంటింగ్ సంబంధించి ఉంటాయి. తర్వాత ఈ మార్కెటింగ్ సంబంధించి మనం నేర్చుకుంటాం. ఇది బ్యాంక్ ఫీల్డ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అయితే ఈ కోర్సు ఫ్యూచర్ లో మనకు యూజ్ అవుతుంది. ఇదేమో ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇన్సూరెన్స్ గురించి అయితే మనం నేర్చుకుంటాం. ఇవన్నీ కామర్స్ రిలేటెడ్ కోర్సెస్ అండి. నెక్స్ట్ హోమ్ సైన్స్ కోర్సెస్ అండి. కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్, ఇది గార్మెంట్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ గార్మెంట్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలి, ఎలా మేకింగ్ చేయాలి అనేది అయితే మనం నేర్చుకుంటాం. తర్వాత ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, అది ఫ్యాషన్ గురించి అయితే మనం నేర్చుకుంటాం. గార్మెంట్ హోటల్ ఆపరేషన్స్ లో హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఉంటుంది, ఎలా సర్వింగ్ చేయాలా అలాంటి సంబంధించి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, దీన్ని పీటీటీ అంటారు. ప్రీ స్కూల్లో టీచర్ ట్రైనింగ్ కోసం అయితే దీని గురించి ఉంటుంది.
ఇది హ్యూమనిటీస్ అండ్ అదర్ కోర్సెస్ అండి. ఇందులో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఎలా చేస్తాము అనేది దాని గురించి అయితే మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్ అండి. ఇది టూరిజం గురించి అండ్ ట్రావెల్ గురించి అయితే మనం నేర్చుకుంటాం ఈ కోర్సెస్ లో. నెక్స్ట్ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్సెస్ అండి. ఫస్ట్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, క్రాప్ ఎలా ప్రొడక్షన్ చేయొచ్చు, ఎలా మేనేజ్మెంట్ చేయొచ్చు అని దాని గురించి అయితే మనం నేర్చుకుంటాం. అండ్ డ్రైయింగ్, ఫిషరీస్ అండ్ సెరికల్చర్ అంటే సిల్క్ ఫార్మింగ్ గురించి, ఫిషరీస్ గురించి, డ్రైయింగ్ గురించి, ఇలాంటి గురించి మనం అగ్రికల్చర్ వొకేషనల్ కోర్సెస్ లో మనం తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.